హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. రాష్ట్ర మహిళలకి భారీ శుభవార్త. మహిళలందరికీ కూడా రూ. 2,500 మొదటి విడతపై అయితే సంచలన నిర్ణయం అండి. ఆ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీరే పొందగలుగుతారు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణలో 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే అండి. ఈ క్రమంలోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి తర్వాత ఒకటి అమలు చేస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే ఇప్పటికీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, 10 లక్షల బీమా పెంపు, 6 గ్యారంటీల ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. అయితే ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ ఆన్లైన్లో ఉండటం వలన అప్లికేషన్ డేటాను త్వరలోనే డిజిటలైజ్ చేయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారండి. అయితే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించిన సమయంలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ. 2,500 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కారు 3 ప్రయోజనాలను అయితే ప్రకటించారండి. వాటిలో మొదటిది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం. అయితే ఇప్పటికే ఈ ఉచిత బస్సు ప్రయాణం అమలు జరిగిపోయింది. ఇక రెండవది అర్హులైన మహిళలందరికీ కూడా రూ. 500కే గ్యాస్ సిలిండర్లు. ఇక మూడవది మహాలక్ష్మి పథకం భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్కి ఇచ్చే ప్రక్రియ కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలవారీ నగదు సహాయం కింద రూ. 2,500 ఇవ్వనున్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర లోక్సభ ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉండటం వలన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని ఎన్నికలు ముగిసిన తర్వాతనే అమలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంతో అర్హులైన తెలంగాణ మహిళలందరూ కూడా ఈ నెలకు రూ. 2,500 అయితే పొందుతారండి. ప్రతి నెల కూడా పొందుతారు మొదలైన తర్వాత నుంచి. ఇక అయితే ప్రజాపాలన దరఖాస్తులు మహాలక్ష్మి పథకానికి వచ్చిన దరఖాస్తులు అధిక సంఖ్యలో ఉన్నాయని తెలుస్తుంది. ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఇప్పటికే పూర్తి కాగా, అలాగే దాదాపుగా 91 లక్షల మంది మహిళలు 500 సిలిండర్లకు అప్లై చేసుకొని ఉన్నారు. అలాగే 92 లక్షల మందికి పైగా మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద రూ. 2,500 ఆర్థిక సహాయాన్ని అందించనున్నారండి. సో ఇక ఈ అప్లికేషన్ సంబంధించి డేటా ఎంట్రీ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తు వివరాలను డిజిటలైజ్ అయ్యాయో లేవో అనే వివరాలను తనిఖీ చేసుకునే విధంగా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కావున ఆన్లైన్లోనే మీరు మీ దరఖాస్తును అయితే స్టేటస్ను చెక్ చేసుకొని, సరిగా లేకుంటే వాటిని అయితే చెక్ చేసుకొని మరి సరి చేసుకునే అవకాశం కూడా కల్పిస్తుందండి. సో ఈ లోపు మీరైతే ఈ ఎన్నికలు అయిపోయే లోపల మహాలక్ష్మి పథకానికి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి మీ స్టేటస్ను చెక్ చేసుకొని ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోగలండి. ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.